మరి ఆయన లేకుండా మనము జీవించలేము. మనకున్నవన్నీ ఆయన ఇచ్చినవే. నిజంగా ప్రేమించేవారు మనతో ఉన్న ఆఖరి వరకు మనతో వారు ఉన్నారు. నిజంగా మరి నిన్న ఉన్నవారు ఈ రోజు లేరు, ఈ రోజు ఉన్నవారు రేపు ఉంటారు అన్న నమ్మకం లేదు. కానీ దేవాది దేవుడు నిత్యము మనతో ఉంటాడు. ఇంత గొప్ప దేవుని, ఇంత గొప్ప రక్షణకర్తను, ఇంత గొప్ప ప్రాణదాతను, ఇంత గొప్ప విమోచకుని మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తుతిద్దామండి.
అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా ఎన్నో మరి ఈ మాసం అంతట్లో కూడా దేవుడు ఎంతగానో కృపను చూపించాడు. నీ కుటుంబాన్ని కాపాడాడు. అందరిని బట్టి దేవుని స్తుతించు. కుటుంబంగా చేరి దేవుని స్తుతించే గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందరిని బట్టి దేవుని స్తుతించు. నిజంగా మనతో ఉన్నవారు, నిజంగా మనతో ఉన్న సేవకులు ఎంతో మంది మరి క్షణమే గడియ చూడకుండా తగ్గించిపోయారు. మరి వారైతే దేవుని సన్నిధానంలో ఉంచున్నారు. మరి నీవు ఏ విధంగా ఉంచున్నావు? ఒకసారి నా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవా మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి మీకు వందనాలు, దేవా మాకు దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలని దేవుని స్తుతిద్దామండి. దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి, నిరీక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. తన ప్రియ కుమారుని లోకానికి పంపించి తన ప్రియ కుమారుని రక్తం ద్వారా పాపం శాపం మనకు విడుదల కలిగించిన దేవాది దేవుని స్తుతిస్తామండి. నిజంగా తన ప్రియ కుమారుని రక్తం ద్వారా మనకు పాపం నుండి విడుదల కలిగించిన దేవాది దేవుని స్తుతిస్తాం. దేవా మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలను చెల్లిద్దామండి. ఎవరండి ఇంతగా మనల్ని ప్రేమించేవాడు? దేవా మీకే వేలాది వేల స్తుతులని దేవుని మహిమపరుస్తాం. నిజంగా ఏ స్థితిలో ఉండి దేవుడిని మొరపెచ్చిన దేవుని మొరను ఆలకించే దేవుడు, నీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు, నీ కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడు, నీ తలంపులు నీ ఆలోచనలు అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందరం బట్టి దేవుని స్తుతిస్తాం. నువ్వు కూర్చుంటుట, నువ్వు లేచుట దేవునికి తెలుసు. తలంపులు నీలో రాకముందు ఆయన ఎరిగి ఉన్నాడు. అందరం బట్టి దేవుని స్తుతిస్తాం. దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలను బట్టి, నిర్ణయాలను బట్టి దేవుని స్తుతిస్తాం. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. నిజంగా ఎటువంటి పరిస్థితులున్నా, ఏ స్థితి మరి ఎటువంటి సమస్యలున్నా కానీ మరి దేవుని సన్నిధానంలో వచ్చి దేవుని స్తుతిస్తున్నావు అంటే అది దేవుని చిత్తం. అందరి బట్టి దేవుని స్తుతిస్తామండి హృదయపూర్వకంగా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి మీకే స్తోత్రాలు ప్రభా. రాజా మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. దేవా మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. రాజా ఏ పాచి వారము నాయన మీకే స్తోత్రాలు. దేవా ఈ పరిశుద్ధ దినం మీ పరిశుద్ధ సన్నిధానంలో దేవా మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి రాజా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని వచ్చి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నాయన మీరుండు స్థలంలో మేముండులాగున మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాణించిన మా తండ్రి మీకే స్తోత్రాలు. దేవా మా కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్న మా తండ్రి మీకే స్తోత్రాలు. దేవా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా మీకే స్తోత్రాలు. రాజులైన యాజక సమూహంగా మీ సొత్తుగా మీ ప్రజగా మీ శ్వాసంగా మమ్మల్ని చేసుకున్న దేవా మీకే స్తోత్రాలు. దేవా నాయన ఎంత గొప్ప దేవుడు. ఈ మార్చి మాసం అంతట్లో నాయన మీరు కృపను చూపించారు నాయన మీకే స్తోత్రాలు. అవునాయన ఈ మార్చి మాసం అంతట్లో కూడా నాయన 5 ఆదివారాలు ప్రభు దేవా మీ కృపలో మీ సన్నిధానంలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు ప్రభు. ఎంత గొప్ప దేవుడు. మార్చి మాసంలో దేవా మా కుటుంబాలు సంఘంలో మీరు చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఏ మార్చి వారం దేవా మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను. దేవా ఈ శ్రేష్టమైన సమయం మీ దాసుని నిలబెట్టుకో, మీ దాసుని మరుగుపరిచి, మీ దాసుని ముఖ స్వరూపంలో నాయన మాతో మాట్లాడేది రాజా మీకే స్తోత్రాలు. దేవా మీరు మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం నాయన. మీరు మాట్లాడితే తండ్రి మేము సరి చేయబడతాం తండ్రి. మీరు మాట్లాడితే మేము నిలబడగలుగుతాం నాయన మీకే స్తోత్రాలు. దేవా మిమ్మల్ని స్వరాన్ని మాకు వినిపింపచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని దేవా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.